తండ్రి గారు తెలియజేసిన కొన్ని అంశములను నేటి దినాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మనం గమనించినట్లయితే నేటి దిన మన పాఠ్యాంశం ఏంటి అంటే ఆత్మ స్నానాభిమానులకు మందలింపు. ప్రియమైన వాళ్ళారా, ఆత్మ స్నానాభిమానులకు మందలింపు అని దైవజనులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మరి భక్తులు అలాగే ప్రభువు చెప్పినటువంటి మాటలను తీసుకొని దైవజనులు మరి మనకు తెలియజేశారు. అంటే పరిశుద్ధాత్మ స్నానం పొందిన వారికి మందలిస్తా ఉన్నారు. ఏం మందలింపు అంటే ఈ రాకడ దినాలలో ఉన్నటువంటి మనము వెనకకు తప్పిపోకుండా ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నామన్న సంగతిని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇది రాకడ దినాలు. ప్రియమైన వాళ్ళరా, సమయం చాలా సంకుచితంగా ఉన్నటువంటి తరుణంలో దేవుడు మనకు కొన్ని సూచనలు తెలియజేస్తూ ఉన్నాడు. అదే ఇప్పుడు మనం చదువుకున్నాం మత్తయి సువార్త 12వ అధ్యాయం 31-32 వచనాలు మనం చూస్తే, మరి నేను ముగ్గురు చెప్పినటువంటి మాటలను ఈ రోజు నేను ప్రస్తావిస్తాను. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఒక నిమిషం. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మందలింపులు. ఎవరు చెప్పినవి? యేసు ప్రభు వారు చెప్పిన మందలింపు. అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి మందలింపు. మూడవదిగా చూస్తే పేతురు గారు, భక్తుడైనటువంటి పేతురు గారు భక్త కోటికి రాసినటువంటి మరి పత్రికలో మరి సంఘాన్ని ఉద్దేశించి ఆయన ఇచ్చినటువంటి మందలింపు. ఈ మూడు మందలింపులు కూడా ప్రియమైన వాళ్ళరా, మందలించడం అంటే అర్థం ఏంటి? హెచ్చరించడం, సరిచేయడం, మరొక పర్యాయము తెలిసిన వారికి మరలా తెలియపరచడం, మందలించడం. మనం కూడా చిన్నపిల్లలైన వారికి ఏం చేస్తూ ఉంటాం? అప్పుడప్పుడు మందలిస్తూ ఉంటాం. ఏమని? ఎరా అలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయాలి అని పిల్లల్ని మనం ఏం చేస్తాం? మందలిస్తాం. అలాగే ఇక్కడ ప్రభువు కూడా నేటి దినాల దైవజనుల ద్వారా మనకు అందించిన వర్తమానంలో నుండి ఆత్మ స్నానాభిమానులకు మందలింపు అని రాశారు. చూడండి ప్రియమైన వాళ్ళారా, మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మందలింపు ఏంటి అంటే, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31-32 వచనాలు మనం చూస్తే, చదవండి. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. చూడండి ప్రియమైన వాళ్ళారా, మనం గమనించినట్లయితే ఇవే మాటలు మత్తయి గారు రాశారు, మార్కు సువార్తలో రాయబడ్డాయి, లూకా సువార్తలో కూడా రాయబడ్డాయి. ఇవే మాటలు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట మరి ముగ్గురు సువార్తికులు రాశారు అంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనకు కనబడతా ఉన్నది. చూడండి మార్కు సువార్త 3వ అధ్యాయం 28-29 వచనాలలో ఇవే మాటలు రాయబడి ఉన్నాయి. అలాగే లూకా సువార్త 12వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఈ మాట మనకు కనబడుతుంది. ఒకసారి లూకా సువార్త 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే,
మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించు వారికి క్షమాపణ లేదు. దైవజనులు అన్నారు ఇవి రక్షకుని వాక్యములు అన్నారు. ఏంటంటే ఇవి ఎవరి వాక్కులు? ఇవి రక్షకుని వాక్కులు. అంటే మరి యేసు క్రీస్తు ప్రభు వారు స్వయముగా తెలియజేసినటువంటి మాటలు. అంటే మనుష్య కుమారుని దూషించిన వానికైనా కూడా క్షమాపణ కలదు గాని మనుష్య కుమారుడు చేసినటువంటి పనిని నీకు తెలియపరచడానికి వచ్చిన పరిశుద్ధాత్మను దూషించిన వానికి ఈ యుగమందు గాని రాబో యుగముల యందు గాని ఏం లేదంట, క్షమాపణ లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అసలు ఎవరు ఈ పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి సంగతులు ఏంటి అంటే, ప్రియమైన వాళ్ళారా, మనం గమనించినట్లయితే పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ ఎలా ఉంది అంటే, ప్రియమైన వాళ్ళారా, మరి వారి అవసరాలను బట్టి వారికి పరిశుద్ధాత్మ వారికి వచ్చి వెళ్ళడం జరిగింది. అంటే పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ప్రవచించారు. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు అనేక కార్యాలు చేశారు. అయితే క్రొత్త నిబంధన కాలంలో ఈ యొక్క పెంతెకోస్తు పండగ దినం, రేపు వచ్చే ఆదివారం పెంతెకోస్తు పండగ, ఈ 10 రోజులు పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి ధ్యానాలు జరుగుతూ ఉన్నాయి. అంటే పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ ఎందుకు ఈ లోకానికి దేవుడు పంపించాడు? త్రిత్వంలో ఒకటై ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు రావడం జరిగిందంటే, మనందరినీ కూడా ఒదుగు సంఘంగా సిద్ధపరచడానికి ఆయన వచ్చాడు. ఏం చేయడానికి వచ్చాడు? ఒదుగు సంఘంగా సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అయితే పాత నిబంధన కాలంలోనేమన్నా కొద్దిగా ప్రియమైన వాళ్ళ అవసరాన్ని బట్టి పరిశుద్ధాత్మ రావడం జరిగింది. కానీ నూతన నిబంధనలో కొరత లేని ఆత్మ, ఎవరికి ఎంత అవసరమో అంత విస్తారమైనటువంటి పరిశుద్ధాత్మ మనందరి మీదకి వచ్చింది. మనం చెప్పుకున్నాం, పరిశుద్ధాత్మ అసలు మనలోనికి వచ్చిందన్న సంగతి కూడా మనకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ మనలో ఉంది అన్న సంగతి మనం ఏం చేయాలంట? నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. అర్థమవుతుందన్నమాట. మరణాత. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రియమైన వాళ్ళరా ఒక చెంబుతో మనం చూస్తే ఒక చెంబుతో నీళ్లు పోసినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగూ అప్పుడప్పుడు వచ్చి వెళతా ఉండేటటువంటి తరుణం, అవసరాన్ని బట్టి కొద్దిగా మరి పరిశుద్ధాత్మ వారికి వచ్చినట్లు చూస్తూ ఉన్నాం. అయితే పరిశుద్ధాత్మ అనేది కొద్దిగా వచ్చినప్పుడు ఎలా ఉండిద్ది అంటే అంత సంతృప్తికరంగా ఉండదు. అదే ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ మేడగదిలో ఎలా వచ్చింది అంటే ఒక్కసారిగా పరిశుద్ధాత్మ వారి మీదకి ఎలా కుమ్మరించబడినప్పుడు వారందరూ కూడా ఎలా సంతోషంతో ఆనందంతో ఎలా ఉన్నారు అనే దానికి ప్రియమైన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది మనకు కొద్దిగా వస్తే కాదు, కానీ ఈ కాలంలో మనకి ఎలా కావాలయ్యా అంటే ప్రియమైన వాళ్ళ సంపూర్ణముగా మనందరిలోనికి పరిశుద్ధాత్మ వచ్చి పని చూస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళని మనం గమనిస్తే ఇక్కడ ప్రభు అంటూ ఉన్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారే స్వయముగా పరిశుద్ధాత్మను ఉద్దేశించి చెప్తూ ఉన్నమాట. అబ్బాయి, మనుష్య కుమారుని విరోధముగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు గాని ఈ లోకంలోనికి మిమ్మందరినీ సిద్ధపరచడానికి వచ్చినటువంటి పరిశుద్ధాత్మను మీరు ఏమైనా అన్నారనుకోండి,
ఈ యుగం ముందు గాని రాబో యుగముల యందు గాని మీకేమాత్రం క్షమాపణ లేదు. చూడండి, మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారు అనుకోండి, ఏదో మనకు హెల్ప్ చేద్దామని, ఏదో పెళ్లికి వచ్చారు, పెళ్లికి వచ్చినప్పుడు ఏదో మనకు సహకరిద్దామని వచ్చారు. సహకరిద్దామని వచ్చిన వ్యక్తిని నువ్వు పని చేయలేవు, ఏది పని అది అన్నాం అనుకోండి, ఏమంటాడు? మన ఇంట్లో పడిన అంటే ఊరుకుంటాడు, కానీ వచ్చిన చుట్టాలంటే ఉంటాడా? వస్తాడేగా. అంతకంటే ఘోరం ఇది. ప్రభువు కూడా పరిశుద్ధాత్మ ప్రియమైన వాళ్ళరా, మనుష్య కుమారుడైనా ఆయన క్షమిస్తాడు, గాని పరిశుద్ధాత్మ దేవుని గాని హేళన చేస్తే అట్టి వాడికి ఈ యుగం ముందు గాని రాబో యుగములందు గాని క్షమాపణ అనేది లేదు అని తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసినటువంటి ఈ మాటలు ప్రియమైన వాళ్ళరా మనం వింటూ ఉన్నాం. రెండవదిగా చూస్తే పౌలు గారు తెలియజేసిన మాటలు, అపోస్తలుడైన పౌలు గారు ప్రియమైన వాళ్ళరా హెబ్రీ సంఘానికి తెలియజేస్తూ రాసినటువంటి మాట ఏంటి అంటే, పరిశుద్ధాత్మ తండ్రిని గురించి రాసినటువంటి మాటలు మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుండి 9 వచనాలు మనం చూస్తే ఒకసారి చూద్దాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ఆత్మ తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవరి వరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముళ్ళ తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తొదకది కాల్చివేయబడును. చూడండి, ఇందాక ప్రభువు వారు పలికినటువంటి మాటలు మనం విన్నాం పరిశుద్ధాత్మను గురించి. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు సంఘాలకు ఉత్తరం రాస్తూ పరిశుద్ధాత్మను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు. చూడండి ఎంత బాగా రాశారంటే, ఒకసారి వెలిగింపబడి అంటే ఒకసారి దేవునిలోనికి వచ్చావు, ఒకసారి దేవుని సన్నిధానంలో నీవు ఏకీభవించి ఆయన యొక్క వరములను రుచి చూచావు, ఆయన ఇచ్చినటువంటి దీవెనలు అందుకున్నావు, ఆయన నిన్ను బలపరిచినటువంటి విధానాన్ని కనుగొన్నావు, ఆయన దగ్గరకు నువ్వు రావడం ద్వారా నువ్వు అనేకమైన మేళ్లు పొందుకున్నావు. అదే ఇక్కడ రాస్తా ఉన్నాడు, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై. అంటే ప్రియమైన వాళ్ళరా, ఒక బాప్తిజం పొందిన వాడే పరిశుద్ధాత్మ పొందుకుంటాడు అనడానికి కాదు, కానీ బాప్తిస్మం పొందుకోకపోయినా పరిశుద్ధాత్మను ముందు పొందుకుంటారు, తర్వాత బాప్తిజం పొందుకునే వారు కూడా ఉన్నారు. అయితే మొదట కొంతమందికి ఎలా ఉండదంటే, ముందు శరీర బాప్తిజం తీసుకుంటారు, తరువాత పరిశుద్ధాత్మ బాప్తిజం జరిగింది. కానీ కొంతమందిలో ఏంటంటే
ముందు పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరిగిపోద్ది, తర్వాత నీటి బాప్తిస్మం జరిగింది. అది అపోస్తలుడైన పౌలు గారు మరి ఒక సంఘానికి ఉత్తరం రాసినప్పుడు ఆ సందర్భంలో కూడా తెలియజేస్తాడు. కొంతమందికి అసలు పరిశుద్ధాత్మ ఉందన్న సంగతే తెలియదు అంటారు. అటువంటి వారికి పరిశుద్ధాత్మను గురించిన సంగతులు పౌలు గారు తెలియజేస్తారు. చూడండి ప్రియమైన వారులారా, ఇక్కడ ఏమంటా ఉన్నారంటే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై, అంటే దేవుని యొక్క విషయాలన్నీ గ్రహించుకున్న తర్వాత ఆయన మనకు అందించినటువంటి అన్ని మన అవసరతలు కానీ లేదా మరి మనకున్నటువంటి ఇబ్బందులు ఇరుకులు అన్ని కూడా ప్రభువుకు చెప్పుకున్న తర్వాత ఆయన మన ఎడల కొన్ని కార్యములు చేసిన తరువాత అవి అనుభవించిన తర్వాత కూడా ప్రియమైన వాళ్ళ తప్పిపోయే వారి సంగతి గురించి ఇక్కడ మాట్లాడతాం. చూడండి, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు. చూడండి ప్రియమైన వారులారా, దేవుని దివ్య వాక్యమును జాగ్రత్తగా ధ్యానం చేశాం. రాబోయే యుగ సంబంధమైనటువంటి కార్యములను కూర్చున్నటువంటి సంగతులను కూడా గమనించుకున్న తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటంగా అవమానపరుచుతున్నారు. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై ఒకసారి మన పాపముల నిమిత్తమై ఆయన సిలువ వేయబడ్డాడు, అయిపోయింది. అయితే ఒకసారి వెలిగింపబడి దేవునిలోనికి వచ్చి ప్రియమైన వాళ్ళ జరిగిన తర్వాత మరలా తప్పిపోయేవారు యేసుక్రీస్తు ప్రభువారిని మరలా సిలువ వేస్తున్నారు అని పౌలు గారు తెలియజేస్తా ఉన్నాడు హెబ్రీ సంఘానికి. చూడండి, కాబట్టి బాహాటముగా దేవుని ఏం చేస్తా ఉన్నారయ్యా అంటే, మీరు అవమానపరచుచున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట సాధ్యమా అసాధ్యమా? చెప్పామనుకోండి, ఏంటా అసలు మరి ఈ మధ్య అసలు రావట్లేదు, కనపడట్లేదు, ఎన్ని చేయలేదు అని తప్పిపోయి అసలు దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టి వేరొక మార్గాన్ని అనుసరించు వాడిని మరలా నూతన పరచడం అసాధ్యం అంటున్నాడు పౌలు గారు. దేవుడిని వచ్చావు, ఆయన వరాలని రుచి చూసావు, నేను బాగు చేసాడు, నేను స్వస్థపరిచాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత కొద్దిగా లోకం ఆకర్షించేసింది. లోకం అందరినీ ఆకర్షిస్తా ఉంటది, అప్పుడప్పుడు నన్ను కూడా ఆకర్షిస్తా ఉంటది. నీకు సరిగా రానప్పుడు ఏమనిపించిందంటే, ఎందుకు నేను ఇందుగా సేవకులు ఏదో సేవ చేద్దామని వచ్చాను, శుభ్రంగా నా వ్యాపారం చేసుకున్నట్టు బాగుండేదేమోనే అనిపించింది ఒక్కోసారి. కానీ మళ్ళీ తెలుసుకున్నా క్షమించు అని చెప్పి మళ్ళీ అంటే చూడండి ప్రియమైన వాళ్ళ ఇలాగా మనం తప్పిపోయి పూర్తిగా ఒకసారిగా తప్పిపోతే ఇంకా అదే మీరు ఒకసారి చూడండి, ఎప్పుడైనా సరే ఒక నెల రోజులు మందిరానికి రాకుండా ఆగిపోండి, అక్కడి నుంచి మళ్ళీ మీరు రావాలంటే రావడం కూడా కష్టం. మెల్లమెల్లగా క్రమక్రమంగా పూర్తిగా దూరం అయిపోవాలి. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటా ఉన్నారంటే, అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి వరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులు ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. నేను చెప్పే మాటలు అయ్యగారు రాసిన పుస్తకంలో చెప్తాను. ఏంటిది?
విమలాత్మ ప్రోక్షణం 13వ పేజీలో చెప్తా ఉన్నా. అందులో తప్ప నేనే సొంతగా ఏం చెప్పట్లేదు. దాన్ని ధ్యానం చేసి మరొక పర్యాయం మీకు వివరిస్తాను. ఏంటయ్యా అంటే, ప్రియమైన వాళ్ళరా, మనం గమనిస్తే భూమి తన మీద తరచుగా కురి వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. చూడండి ప్రియమైన వాళ్ళరా, భూమి మీదకి వర్షం కురుస్తా ఉంది కదా, ఎవరి కోసం కురుస్తా ఉంది? భూమి మీద వర్షం కురిసిన తర్వాత ఆ వర్షం నీటిని భూమి ఏం చేస్తుంది? పీల్చుకుంటుందా లేదా? పీల్చుకొని ఇప్పుడు ఇక్కడ 2 రకాల పంటల గురించి దేవుడు తెలియజేస్తున్నాడు, పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఒకటి, మంచి ఫలాలు పండించేదానికి ఆ భూమి నీటిని తీసుకుంది. రెండవది అంటా ఉన్నాడు, గచ్చ పొదలు కూడా అదే భూమిలో నుండి మొలకెత్తుతాయి. అర్థమవుతుందన్నమాట. వర్షం పడిన తర్వాత భూమి నీటిని తీసుకుంది. నీటిని తీసుకొని మంచి ఫలాలు ఫలించడానికి అదే నీరు ఉపయోగపడాలి. అయితే అదే నీరు దేనికి కూడా ఉపయోగపడుతుంది అంటే గచ్చ పొదలు మొలవడానికి కూడా ఉపయోగపడుతుంది. చూడండి, మనం గమనిస్తే ఇక్కడ పౌలు గారు అంటూ ఉన్న మాట ఏంటంటే, భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. అయితే ముళ్ళ తుప్పలు గచ్చ తీగలు దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడే. చూడండి, వినండి, దేవుని వాక్యం అనేది ప్రచురం చేయబడతా ఉన్నప్పుడు అందరికీ వినపడుతుందా లేదా? మీ అందరికీ వినపడుతుంది. ఇప్పుడు ఇందులో ఎవరు ఫలింపు కలిగి ఫలిస్తారో అదొక పంట. ఎవరే ఆయన ఏం చెప్పాడో మనకెందుకు అలా అని చెప్పి వదిలేసేదాన్ని అదొక పంట. ఇక్కడ దైవజనులు ఈ యొక్క పాఠంలో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, ఆత్మ స్నానాభిమానులకు మందలింపు. ఏ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ స్నానం కలిగిన వారికి మందలింపు. అంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళకి కాదు, వాళ్ళకొకళ్ళకే కాదు, అందరికీ ఈ పాఠం. పరిశుద్ధాత్మ స్నానాభిమానులకు మందలింపు. దేవుని వాక్యము వర్షం ద్వారా ఎలాగా ప్రచురం కాపాడుతా ఉన్నదో అది మంచిగా ఫలించే వాడికి మంచిగా ఫలిస్తుంది. గచ్చ పొదలు ముళ్ళ తీగలుగా ఫలించే వాడికి కూడా అది ఫలిస్తుంది. కానీ గచ్చ పొదలు ముళ్ళ తీగలు దేనికి పనికి వస్తాయంటే దేనికి పనికి రావు, కానీ తీకి కాల్చివేయబడుటకే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చూడండి, ఈనాడు పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు, తొదకది కాల్చివేయబడును అన్న సంగతి మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మూడవదిగా చూస్తే పేతురు గారు తెలియజేసినటువంటి వాక్కులు చూద్దాం, చూసి ముగించుకుందాం, ఎందుకంటే సంస్కారం ఉంది కనుక. చూడండి ప్రియమైన వాళ్ళరా, పేతురు గారు భక్తకోటికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనములు జాగ్రత్తగా పఠించుకుందాం. ఒకసారి చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు నీతి మార్గము అనుభవ పూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవ పూర్వకముగా తెలియకయుండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలో దొరుకుటకు మళ్ళినట్టు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. చూడండి, పౌలు గారు పరిశుద్ధాత్మను గురించి ఒక విధంగా అంటే ఆయన వీళ్ళు రాశారు, తెలియజేశారు. ఇక్కడ పేతురు గారు అంటా ఉన్నారు, ఇలాగ తప్పిపోయిన వాడి పరిస్థితి ఎట్టా ఉందంటే, కుక్కట
వాంతి చేసుకొని మళ్ళీ ఏం చేస్తుంది? ఏమ్మా చూసారా మీరు ఎప్పుడన్నా? చూడలేదా? మరణాత, మీ అందరికి మరణాత. మన ఊళ్ళో ఇప్పుడు కుక్కలు విస్తారంగా ఉన్నాయి, ఆడబట్టినా ఉన్నాయి. ఎప్పుడన్నా చూడండి, అది చాలా అసహ్యం ఉంటుంది. కుక్క వాంతి చేసుకుని మళ్ళా ఏం చేస్తుంది? దాన్నే మనిషి ఎవడైనా అలా చేయగలడా? ఉమ్మూసిన తర్వాత దాన్ని మింగడమే చాలా కష్టం. మరి అట్లాంటిది వాంతి చేసుకుని మళ్ళీ అదే వాంతి అనేది అది భయంకరం. పేతురు గారు 2 మాటలు చెప్పాడు. రెండవది, పంది బురదలో దొర్లాడుతా ఉన్న దాన్ని తీసుకొచ్చి కడిగితే మళ్ళీ పోయి ఏం చేస్తుంది? అది కూడా భయంకరమే. కాబట్టి ప్రియమైన వాళ్ళగా, అయితే పేతురు గారు మందలింపు ఏంటంటే, చూడండి, వారు నీతి మార్గమును అనుభవ పూర్వకముగా తెలుసుకొని, నీతి మార్గమును, ఏ మార్గం అంట? మీ అందరికి మరణాత. ఎవరికి రావట్లేదుగా, అయిపోయింది. ఇంకొద్దిగా బాగుంది, 10 నిమిషాలు. చూడండి, వారు నీతి మార్గమును అనుభవ పూర్వకముగా తెలుసుకొని, దేవుని యొక్క నీతి మార్గమును అనుభవ పూర్వకంగా. మామూలుగా ఎవరో చెప్తా ఉంటారు, అయ్యా ఇదిగో దేవుని దగ్గర పోతే మాకు అది జరిగింది, ఇది జరిగింది, అలా అయింది, ఇలా అయింది, ఇట్లా జరిగింది అన్న సంగతి తెలియజేస్తా ఉంటే, అవునా, అబ్బా అంత బాగా జరిగిందా నీకు, దేవుడు నిన్ను బాగా దీవించాడా, నిన్ను ఇలా చేయడా, అలా చేయడా అని ఎవరో చెప్తే విని వింటాం వేరు, మనంతటా మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవడం వేరు. పంట పండిస్తా ఉన్నారు, పండేస్తే ఆ టయానికి ఏ మందులు కొట్టాలి, ఏం చేయాలి, ఎప్పుడు కలుపు తీయాలి, ఇవన్నీ కూడా ఎవరో చెబుతా ఉంటే వింటాం వేరు, మనంతటా మనం పనిచేసి అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు, పేతురు గారు కూడా అంటూ ఉన్న మాట ఏంటంటే, వారు నీతి మార్గమును అనుభవ పూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే, వింటున్నారా? మరణాత. తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే అని అన్నాడు. ఇక అని ఒకే ఒక మాట అన్నాడు, చాలా భయంకరం. ఆ మార్గము అనుభవ పూర్వకముగా తెలియకుండా వారికి మేలు. అసలు వాడు దేవునిలోనికి వచ్చి ఆయన కూర్చున్నటువంటి జ్ఞానం తెలుసుకొని అనుభవించి అవన్నీ తెలుసుకోకపోవడం మేలు. వాడిని నాకు వదిలిపెడితే ఏదో రకంగా వెళ్ళిపోతాడు, ఏదో వదిలిపెట్టి అని తెలియజేస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన వారలారా, యేసు క్రీస్తు వారి న్యాయ మార్గము ఎలాంటిది, నీతి మార్గము ఎలాంటిది అంటే అది ఇరుకు మార్గం తెలియజేశాడు. ఏ మార్గం అంటది? ఇరుకు మార్గం. మనందరం ఇరుకు మార్గంలో నుండి వెళ్ళాలి. మరి ఇరుకు మార్గంలోని వెళ్ళడం అందరికీ ఇష్టం ఉండదు. ఇరుకు మార్గము, దేవుని యొక్క మార్గము ఇరుకు మార్గం. ఇరుకు మార్గంలో నుండి వెళ్ళడం అనేది ప్రియమైన వాళ్ళరా మరి చాలా కష్టం. చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మరి కొన్ని మాటలు క్రీస్తు మార్గము న్యాయ మార్గము తిన్నగా ఉండే ఇరుకు మార్గం అని తెలియజేస్తూ మరి పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. ఇది చాలా భయంకరం. చూడండి, దేవుళ్ళలోనే ఉన్నామన్న పేరే గాని మన పనులలో లేవనుకోండి, ఎవరికి ఆ దూషణ? ఎవరికి? దేవునికి, పరిశుద్ధాత్మ తండ్రి. మనం దేవుల్లో ఉన్నాం, దేవుని కార్యములు వాటి వైపు తిరిగి నడుచుకోవాలే గాని ప్రియమైన వాళ్ళరా అలా కాకుండా లోకానుసారమైన జీవితంలోనికి నువ్వు మరలా వెళ్ళేదానికంటే అసలు రాకపోవడం మంచిది. ఎందుకు రావడం అని పేతురు గారు అంటా ఉన్నాడండి.
నేనన్నా అనుకోండి వచ్చే ఈ నలుగురు కూడా పోతారు. తెలుసుకోండి, మీరు తెలుసుకొని దాని ప్రకారం అందరం మనం మీరైనా నేనైనా నడవలసినటువంటి దారి ఇది అని తెలియజేస్తున్నారు. ఏంటంటే, మరియు అనేకులు వారి పోటీ చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడును. దేవుని యొక్క మార్గము ఏమంటారు, దేవుని నమ్ముకున్నా అన్నావే, ఇదేనా నువ్వు దేవుని నమ్ముకుంది అని అన్నాడు అనుకోండి. ఎవరైనా దేవుని ఎరగని వాడు దేవునికి ఎంత అవమానం. అర్థమవుతుందా అన్నమాట? ఎంత అవమానం ఉన్నది. ఇదేనా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నా అన్నావు, ఇదేనా నువ్వు నేర్చుకుంది, నీకు చెప్పింది ఇదేనా, నీ బైబిల్ ఇదే చెప్తుందా? నీ ఎవరైనా అంటే వారిని బట్టి సత్య మార్గము దూషింపబడతా ఉన్నది, జాగ్రత్త అని పేతురు గారు తెలియజేస్తా ఉన్నారు. చూడండి ప్రియమైన వాళ్ళరా, అదే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఇంకో మాట అంటాడు, తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి అన్నాడు. మాట ముగిస్తా ఉన్నా. చూడండి ఏమంటారు ఉన్నాడంటే, పేతురు గారు బిలాము గారిని జ్ఞాపకం చేసుకున్నాడు. మీకు బిలాము గుర్తున్నాడో లేదో? బిలాము గారు ఎవరు? గాడిద కూడా చెప్పింది, బిలామా దేవునితో ఎదురుగా ఉంది, ఈ మార్గం మనకు మంచిది కాదు, బిలాము గారు ఆగండి అని గాడిద చెప్పింది. దేవుడు గాడిదకు నోరించాడు ఆ సమయంలో. బిలాము ప్రవక్త దేవునికి విరోధంగా పనిచేయడానికి బయలుదేరాడు. ఇశ్రాయేలీయులను ఎలా చంపాలో వాళ్ళకి వేరే వాడికి సలహా ఇవ్వడానికి బయలుదేరితే బిలాము గారు గాడిదకి వెళ్తా ఉంటే గాడిద తప్పిపడి సమాధానం చెప్పింది. దేవుని దూతగా ఉందనంటే వినిపించుకోకుండా వెళ్తా ఉంటే దేవుని దూతే ప్రియమైన వాళ్ళరా మరి వారికి ఎదురుగా వచ్చి నిలబడినట్లుగా చూస్తాం. అంటే ఇక్కడ పేతురు గారు సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పి. అలాంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి అందుకే ప్రభు అంటాడు ఏమని అంటే, మత్తయి సువార్త 5:20లో అంటాడు, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఏమన్నాడంటే, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్తున్నారు. శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని దారుల్లో నిలబడి నేనే బైబిల్ చదువుతున్నా, నేనే మరి అన్ని కూడా ఇస్తూ ఉన్నాను అని అందరూ కనబడేటట్టు దశంభాగాలు తెచ్చి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నిట్లో దశంభాగాలు ఇస్తున్నానని చెప్పి అలాంటి నీతి పనికిరాదు. వాళ్ళ నీతి కంటే నీ నీతి అధికంగా ఉండాలా. అట్లాంటి నీతి నీ దగ్గర లేనప్పుడు నువ్వు వ్యర్థం అని మాట్లాడుతున్నాడు. క్షమించండి, పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. వాళ్ళ నీతి దేనికి పనికిరాదు అంటున్నాడు. ఎవరి నీతి అంటున్నారా? మరణాత శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే వీళ్ళందరూ యేసు ప్రభు వారి కాలంలో యూదులలో ఉన్నటువంటి మత ప్రవిష్టులు, యోధ మత ప్రవిష్టులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీళ్ళంతా కూడా ఒక కోపం చెందిన వారు. వారి నీతి కంటే నీ నీతి ఏమవ్వాలా? అధికం అవ్వాలి. అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తావు. అంతేగాని వాళ్ళ నీతి కంటే నీ నీతి అధికం కాలేదనుకో వాళ్ళకంటే ఘోరంగా ఉంటారు. చివరిగా మరొక మాట, కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ మార్గాన్ని తెలుసుకొని కూడా దాని నుండి తొలగిపోవడము ఎలా ఉండింది అంటే ప్రియమైన వాళ్ళ చాలా భయంకరం. కాబట్టి మనము దేవుని యొక్క రాజ్యమునకు మనము వారసులు కావాలి అంటే ఆయన మార్గంలో మనము నడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా,
ఈ యొక్క మందలింపులు దేని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు అంటే, మనం బాప్తిస్మం పొందినా పొందకపోయినా ప్రభువులోనికి వచ్చాం, ప్రభు సన్నిధానానికి వచ్చాం, పరిశుద్ధాత్మను వరమును పొందుకున్నాం. ఏ వరం పొందుకున్నాం? అసలు మిమ్మల్ని ఈ రోజు ఈ ఉదయకాలంలో 5 గంటలకి, తెల్లవారుజాము 4 గంటలకి లేపి మిమ్మల్ని ఇక్కడికి పంపించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. లేకపోతే మీరు రాలేరు. రాసి పెట్టుకుని కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలను సిద్ధపరచకపోతే ఈ రోజు మీరు ఈ దేవుని సన్నిధానంలో మీరు రాలేరు. కాబట్టి మీలో ఉన్న పరిశుద్ధాత్మ సమయం అవుతుంది, వెళ్ళాలా మందిరానికి అని పదే ఏం చేస్తా ఉంటాడంట? ఉద్రేకపరుస్తాడు, పులి కొలుపుతా ఉంటాడు. అప్పుడే నువ్వు రాగలుగుతావు. లేకపోతే పరిశుద్ధాత్మ నీలోగాన పని చేయలేదనుకోండి, వెంటనే ఏ ఆత్మ పనిచేస్తుంది? దురాత్మ పనిచేస్తుంది. సౌలు గారిలో అదేగా వచ్చింది. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఏ ఆత్మ వచ్చింది? దురాత్మ వచ్చింది. కాబట్టి ప్రియమైన వారులారా, గమనించినట్లయితే పరిశుద్ధాత్మ స్నాన అభిమానులకు ఏమిచ్చాడు దేవుడు? మందలింపు ఇచ్చాడు. కాబట్టి ఈ మందలింపు దేనికి అంటే, మన మీద ఆయన పాపమా? మనల్ని ఆయనలోనికి కాపాడడానికి, దగ్గర చేసుకోవడానికి. తండ్రి కుమారుడిని కొట్టడం కక్ష పట్టి కొడతాడా? కొట్టడు. వాడిని సరి చేసి మంచి మార్గంలో పెడితే, మంచి ఉద్యోగం, మంచి చదువుకొని మంచి ఉద్యోగం వస్తే ప్రియమైన వాళ్ళరా, బిడ్డల్ని చక్కగా అంటే ఆ పని ఈ పని అని మంచిగా అన్ని పనులు చేయించుకుంటూ అధ్యపించి ఒక ఉన్నతమైన స్థానంలోకి వచ్చాక తండ్రికి ఎలా ఉంటుంది? సంతోషంగా. కాబట్టి అలాగే దేవుడు కూడా మన విషయంలో మందలింపులు ఇస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మను గురించి. కాబట్టి మనం పరిశుద్ధాత్మను కలిగి ఉండి ప్రియమైన వారి ద్వారా మరి మందలింపుల ద్వారా ఒకవేళ మనలో ఏదైనా వెనకబడేటటువంటి స్థితి ఉంటే మనలను మనం సరి చేసుకోవడానికి ఒక అవకాశం. కాబట్టి ఇటు మాటల ద్వారా దేవుడు మనలను తన పరిశుద్ధ వాక్కుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనలను ప్రేరేపింపజేసి ఆయన మహిమలాకడకు సిద్ధపరచగలిగేటటువంటి ధన్యత చేయవలసిన మన ఎల్లరికీ ఈ వాక్కుల ద్వారా ప్రభు అందించి బలపరచును గాక. ఆమేన్. మహోన్నతుడు సర్వోన్నతుడు ఈ మధ్య మీ ఘనమైన నామమును బట్టి మీరు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం స్వామి. తండ్రి, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మీరు ఇప్పటి వరకు మాట్లాడే ఈ మాటల ద్వారా అందరినీ దీవించి ఆశీర్వదించి తండ్రి నాయన మీరు వినిపించిన మీ వాక్కులు మా హృదయాల్లో భద్రత చేసుకొని తప్పిపోకుండా తినని మార్గంలో మేము నడవగలిగిన స్థితి మా ఎల్లరికూ అందించి దీవించమని యేసు స్వామి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. మరి సంస్కారికులు ముందుకు వచ్చినట్లయితే సంస్కారకులు అందుకోవడానికి తెల్లని వస్త్రం ధరించిన వారు దయచేసి ముందుకు రండి. రంగు వస్త్రంలో వారు దయచేసి కొంచెం వెనక భాగంలోకి వెళ్ళినట్లయితే బిందును అనుకుందాం. ప్రభు సంస్కారపు